ఇక స్టార్టింగ్‌లో దశరథ డబ్బులు తీసుకొని వస్తాడు. కానీ వైరా దశరథ కారు దిగమని చెప్తూ ఉంటుంది. డబ్బులు ఉన్న కార్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు. పోలీస్ కార్తీక్ ఇంకా పరిచితం అందరూ వైరాని చేస్ చేస్తూ వెళ్తారు. కార్తీక్ రౌడీల దగ్గర వెళ్లి ఫుల్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. పరిచితం గట్టిగా జ్యోత్స్నని సేవ్ చేయడానికి వెళ్తుంది. వైరాకి డబ్బులు వచ్చేసాయి. కానీ తనే దొరికిపోతాడు అనే భయంతో జ్యోత్స్నని చంపాలని గన్ గురించి పెడతాడు. కరెక్ట్‌గా వైరాగా ట్రిగ్గర్ నొక్కే టైంలో కార్తీక్ అడ్డు వస్తాడు. ఆ బుల్లెట్ కార్తీక్‌కి తగులుతుంది. కార్తీక్ గట్టిగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. దశరథ ఇంకా పోలీస్ వచ్చి కార్తీక్‌ని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ కార్తీక్ హాస్పిటల్‌లో ఉన్నాడు అనే విషయం తెలిసాక దీప పిచ్చిది దానిలా ఏడుస్తూ ఉంటుంది. సుమిత్రకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. నా కూతురు జ్యోత్స్న కోసమే నేను ఆశపడ్డాను. కానీ నా మేనల్లుడు కార్తీక్ ఇలా ప్రమాదంలో పడతాడు అని అనుకోలేదు అని సుమిత్ర పశ్చాత్తాప పడుతూ ఉంటుంది. దీపకి మొహం చూపించలేక తల దించుకుంటూ ఉంటుంది. పోలీస్ వైరాన్ని పట్టి బంధిస్తారు. దశరథ వైరాన్ని తిడుతూ ఉంటుంది. వైరా ఒక పెద్ద షాక్ ఇస్తాడు. అసలు ఈ కిడ్నాప్ డ్రామా అంతా ప్లాన్ చేసిందే మీ కూతురు జ్యోత్స్ననే అని చెప్తాడు. వైరా దగ్గర పనిచేసే వ్యక్తి కూడా అవును 30 కోట్ల డిమాండ్ చేయమంది జ్యోత్స్నని, 10 కోట్లు తనకి, 20 కోట్లు మాకు అని డీల్ మాట్లాడుతుంది అని పోలీస్‌కి నిజం చెప్పేస్తుంది. ఇది విన్న సుమిత్ర ఇంకా దశరథ మైండ్ బ్లాక్ అయిపోతుంది. తన కూతురి ఇంతిష అని సుమిత్ర అస్సలు ఊహించలేదు. పోలీసు ఎవడో తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందే అని జ్యోత్స్నని కూడా అరెస్ట్ చేద్దాం అని చెప్తారు. సుమిత్ర తన కూతురి నిజ స్వరూపం చూసి కంగారుగా తింటూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో